హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం ఆది బ్లౌజ్లోంచి కొలతలు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు అండి. అంటే మనకి ఈ సైజుకి ఎంత షోల్డర్ పెట్టండి, ఈ నెక్ అయితే ఎంత పెట్టండి, ఇదైతే అంత పెట్టండి అని చెప్పేసి మనం సింపుల్ మెథడ్లోని ఈజీగా మీ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాను. కానీ పర్టికులర్గా ఒక ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మెడ వెడల్పు దగ్గర నుంచి చంకదింపు దగ్గర నుంచి కూడా ఎలా మనం కొలతలు తీసుకోవాలో ఒకసారి చెప్తారా అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ మనం క్లాసెస్ చేసాం కదా, మనం టైలరింగ్ క్లాసెస్ అన్నవి బేసిక్ క్లాసెస్ చేసాము, అందులో ఉన్నాయి. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక్కసారి అలా ట్రై చేయండి. కానీ ఎంతవరకు మీరు కరెక్ట్గా కొలతలు తీయగలరో అంతవరకు బ్లౌజ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే బ్లౌజ్ ఫోల్డింగ్ చేసి కొలతలు తీసుకోవడం కూడా చేత కావాలి. పద్ధతి ఏంటో తెలిస్తే మీరే ప్రాక్టీస్ చేస్తారు. ఒక బ్లౌజ్ కన్నా 2-3 బ్లౌజులు కటింగ్ చేసి 2-3 బ్లౌజులు కొలతలు తీస్తే మీరు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. సరేనండి, ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్లోంచి ప్రతిదీ కూడా చంకదింపు దగ్గర నుంచి అన్నీ కూడా కొలతలు ఎలా తీసుకోవాలన్నది మనం చూద్దాం. తర్వాత కటింగ్ అన్నది నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఆది బ్లౌజ్ని తీసుకుని ఆది బ్లౌజు బ్యాక్ సైడు ఇలాగా పరుచుకోవాలి. షోల్డర్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి, ఎక్కడా కూడా మెడగట్ట ఎత్తి పెట్టకుండా నీట్గా ఇలాగా పరుచుకున్న తర్వాత మనం కొలతలు తీసుకోవాలి. మీరు ఆది బ్లౌజ్లోంచి కొలతలు తీయాలి పర్ఫెక్ట్గా, షోల్డర్ కొలతలు కూడా ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ బాగా ఫిట్టింగ్గా ఉన్న బ్లౌజ్ ఇస్తేనే మీకు అది వీలవుతుందండి. లేదనుకుంటే కనుక ప్రతిదానికి కూడా ఒక పద్ధతిలోని మనం షోల్డరు మెడ వెడల్పు అన్నది సైజులను పెట్టి మనం పెట్టేసుకుంటూ ఉంటాం. లేదు ఆది బ్లౌజ్లోంచే తెలుసుకోవాలి అంటే కనుక ఎప్పుడు కూడా చూసారు కదా, హుక్ బెల్ట్, హై బెల్ట్ ఫ్రంట్ వైపు ఉన్నవి ఇలా ఎగుడు దిగుడు, అంటే ఇది చూడండి, ఇలా కొద్దిగా పైకి ముందుకి ఇలా దూరం పెట్టామనుకోండి, ఇవి ఇలా వంకరగా ఉంటాయి. అలా కాకుండా ఈ కింద హుక్ బెల్ట్, హై బెల్ట్ ఇలా లాగితే ఇలా ఇవి రెండూ కూడా దగ్గరికి, అంటే ఈ మాత్రం డిస్టెన్స్ అన్నది ప్రతి బ్లౌజ్కి ఉంటుంది. అరిచేతులు ఇలా 3000, 4000 అంత ఉంటేనే అక్కడ మీకు అది రాంగ్ అని అర్థం. ఈ మాత్రం ఈ డాట్స్ వేయడం వల్ల ఇది ఉంటుంది. సరేనా, కిందకు వచ్చేటట్టుగా అది కూడా ఉండదు. సరేనా, ఇలా వచ్చేటప్పటికి ఈ 2 అంచులు సమానంగా ఉన్నాయి లేవా ఫ్రంట్ పార్ట్ది చూసుకోవాలి. ఇలా చూసుకొని చూసారు కదా, ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకు షోల్డర్ అనేది చూసారు కదా, ఈ కింద నుంచి ఇలా మనం ఇలా అయితే ఇలా కింద నుంచి ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి సమానంగా ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు షోల్డర్ అనేవి మనం ఎంత పెట్టామో అంతకి ఇలా వస్తాయి. ఎక్కడా కూడా ముడత లేకుండా ఇలా పరుచుకోవాలి. ముడతలు ఉన్న బ్లౌజ్ని తీసుకోకండి, ఐరన్ చేసుకుని తీసుకోండి. సరేనా, దాని తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అన్నది ఫస్ట్ మీరు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చెస్ట్ లూజ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ నాకు ఇలా కరెక్ట్గా 18 ఇంచీలు వచ్చింది. ఏదైనా మెయిన్ నెంబర్కి ఒక గీత కట్ట ఏమైనా తక్కువ ఉంటే అది ఆ నెంబర్లోకి తీసుకోండి. సరేనా, 18 ఇంచీలు వచ్చింది. చెస్ట్ లూజు 18కి ఫ్రంట్ వైపు కూడా సేమ్ అంతే ఉంటుంది కాబట్టి 18కి ఇంకొక 18 కలిపితే 36. ఈ బ్లౌజు సైజ్ వచ్చేసి 36 ఇంచీలు. సరేనండి, దాని తర్వాత ఇక్కడ పొడవు చూసుకోవాలి. ఈ బ్లౌజ్ని ఇలాగే పరుచుకుని ఇలాగే ఉంచుకుని ఇక్కడి నుంచి ఇలా పొడవు చూసుకుని ఇక్కడ కొద్దిగా ఇలాగా ఇలా లాగి పెడితే నాకు కరెక్ట్గా 14 ఇంచీలు వచ్చింది. అంటే బ్లౌజు పొడవు లెంత్ 14 ఇంచీలు. సరేనండి, దాని తర్వాత ఇప్పుడు ఈ కరెక్ట్గాని మనకి మెడ సెంటర్ అన్నది ఇదే. ఈ సెంటర్లోకి ఇలా చూసుకుంటే ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు 3.5 ఇంచీలు అన్నది వచ్చింది. బ్యాక్ నెక్ తయారైన తర్వాత అక్కడ 3.5 ఇంచీలు అన్నది ఉన్నది. సరేనండి, అలా దాని తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ భుజం కుట్టుకి ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు కరెక్ట్గా 9 ఇంచీలు ఉంది. అంటే 9 ఇంచీలని ఇలాగా సగం చేయాలి. ఎంతైతే వచ్చిందో దాన్ని ఇలా సగం చేయాలి. ఇలా సగం చేస్తే 4.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఈ 4.5 ఇంచీలకి మనం అరేంజ్ అన్నది కలుపుకోవాలి. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనకి ఖర్చులకి కావాలి. ఈ ఖర్చులకి కావాలి అన్నప్పుడు మనం ఒక 6 ఇంచ్ కలుపుకుంటే 5 ఇంచీలు వచ్చింది. అంటే షోల్డర్ అన్నది 5 ఇంచీలు పెట్టారు. సరేనా, దాన్ని ఇలాగే ఉంచుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ వెడల్పు ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు 5.5 ఇంచీలు వచ్చింది. ఈ 5.5 ఇంచీలకి ఎప్పుడూ కూడా ఇలా సగం చేసుకోవాలి.
సగం చేసుకుంటే పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది. ఈ పావు తక్కువ 3 ఇంచీలకి పావు ఇంచు తగ్గించాలి. మీకు ఈ షోల్డర్ మధ్య ఈ మెడబెడల మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో దాన్ని సగం చేయండి. నాకు 5.5 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా పెడితే 5.5 వచ్చింది కదా, దాన్ని ఇలా సగం చేస్తే పావు తక్కువ 3 వచ్చింది. మీకు ఎంత వస్తే అంతే, దానికి పావించి తగ్గించాలి. ఎందుకు తగ్గించాలంటే ఈ మెడ కుట్టుకి ఆల్రెడీ పావించి ఖర్చులోకి పోయింది. అది మీరు పెట్టకపోతే కనుక మళ్ళీ ఇక్కడ కుట్టు వేసేటప్పటికి ఇంకో పావించు మెడబెడలు పెరిగిపోద్ది. కాబట్టి ఖర్చులు కూడా ఎప్పుడు దృష్టిలోకి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అరేంజ్ ఎలాగైతే పెట్టామో అలాగే ఇక్కడ పావించి అన్నది మనం పెట్టుకోవాలి. సరేనా? అంటే 2.5 ఇంచీలు మెడబెడల్పు 2.5 ఇంచులకి మార్కింగ్ చేశారు. సరేనా? అలా మీరు చూసుకోవాలి. చంక దింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా చూసుకోవాలి అంటే కనుక ఇక్కడి నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఇది ఎలా అయితే ఉందో ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టు మీద కాకుండా ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఇలా స్ట్రైట్గా పెట్టినప్పుడు ఈ అంచు కింద అంచు ఎక్కడికి వచ్చిందో చూసుకోండి. నాకైతే కనుక కరెక్ట్గా 8.5 ఇంచుల దగ్గరికి వచ్చింది. అంటే 8.5 ఇంచులకి ఇక్కడ ఒక పావు ఇంచు ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చులకి కలుపుకుంటే 9 ఇంచీలు. అంటే పైనుంచి 9 ఇంచీలకి అంటే మీరు ఖర్చులు పెట్టి ఈ పొడవు పెట్టిన తర్వాత కింద నుంచి 9 ఇంచులకు పెడితే ఆ చంక దింపు అన్నది మనకి వస్తుంది. సరేనండి? కింద నుంచి పెడితే అది మనకి వచ్చేస్తుంది. ఇది ఈ 8.5 ఇంచులకి అరించి కలిపి 9 ఇంచులు అంటే అది ఆమ్ డౌన్ అని అనమాట. ఆమ్ డౌన్ 9 ఇంచులు. సరేనా? అలా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా కింద నుంచి క్లియర్గా ఉంటుందిగా పెట్టుకుంటే ఆ ఖర్చులు గిర్చులు అన్ని పోను మనకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి కావాల్సింది ఇలా ఇది మనకి హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం అంతా కొలుచుకుంటే నడుము లూజ్ ఎంత అన్నది వస్తుంది. ఇది మొత్తం ఇలా ఐ బెల్ట్ వరకు ఐ బెల్ట్తో పాటుగా కొలవాలి. కొలిస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నడుము 32 ఇంచులు. సరేనండి? దాని తర్వాత మీకు కావాల్సింది ఫ్రంట్ వైపు నెక్ డీప్ ఎంత, ఫ్రంట్ వైపు నెక్ డీప్ ఎంత, ఇది చూడండి. ఇలాగా ఇది ఫ్రంట్ వైపు నెక్ డీప్ ఎంత అన్నది ఇలా పట్టుకొని ఒక అరెంజ్ అన్నది షోల్డర్ దగ్గర వదిలేయండి. అరెంజ్ షోల్డర్ కుట్లకి ఇక్కడి నుంచి ఇది ఎలా పెట్టుకుని ఇది ఎక్కడికైతే ఈ హుక్ అంచు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా చూసుకుంటే ఏ నెంబర్ వరకు వచ్చి ఆగితే అది మీకు ఈ ఫ్రంట్ వైపు నెక్ డీప్ అనమాట. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు, నాకు 7 ఇంచుల దగ్గరికి వచ్చింది. సరేనా? దాని తర్వాత హ్యాండ్ పొడవు ఇక్కడి నుంచి హ్యాండ్ అంటే ఇక్కడి నుంచి ఇలాగా భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు ఇలా చూసుకుంటే నాకు 10.5 ఇంచులు వచ్చింది. హ్యాండ్ లెంత్ 10.5. సరేనా? అక్కడే ఎక్కడి వరకు అయితే మీకు వచ్చిందో అక్కడికి ఇలా చూసుకుని దీనికి ఇలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా చూసుకుంటే 5.5 ఇంచులు వచ్చింది. హ్యాండ్ లూజు 5.5 ఇంచులు. సరేనా? ఇప్పుడు ఈ కొలతలతోని మొత్తం బ్లౌజ్ని మీరు కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సరేనండి? ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెడితే ఫ్రంట్ పార్ట్ అన్నది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్ డీప్ ఎంతో తెలిసింది, అలాగే హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు అంతా కూడా తెలిసింది. సరేనా? బ్లౌజు కొలతలు అన్నవి మీరు ఇలా తీసుకొని మార్కింగ్ అన్నవి చేసుకోవాలి. చెస్ట్లో 4వ వంతు పెట్టుకుంటాం, లెంత్కి 1 ఇంచు మనం ఖర్చులు కలుపుకొని పెట్టుకుంటాం. ఇది బ్లౌజ్ కొలతలు తీసుకునే పద్ధతి. ఈ కొలతలతోని ఈ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలన్నది మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. కొంతమందికి ఇదేంటంటే కొలతలు తీసుకోవడం అన్నది రాదు. ఆ కొలతలు తీసుకోవడం వస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలని. ఆది బ్లౌజ్ నుంచి పర్టికులర్గా కొలతలు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేను ఈ క్లాస్ చేశాను. సరేనండి? ఈ కొలతలతోనే సేమ్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయమన్నా సరే నేను లైనింగ్ బ్లౌజ్తో స్టిచ్చింగ్ చేస్తాను. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.